సార్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? ఎంత ఉవ్వెత్తున ఎగిసిపడి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఉన్నాయండి, లేకపోతే టీఆర్ఎస్ ఆవిర్భావం దగ్గర నుంచి కేసీఆర్ గారికి ఒక ఎగసి ఉన్నది. కానీ ఇప్పుడు ఇంత ఆల్ ఆఫ్ షడన్ ఒక్కసారి ఓటమి ఎంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి రావడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అంటే అథారిటేరియన్ లీడర్స్ అంటారు వీళ్ళు. స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంటే ఎవరిని మాట్లాడకుండా డిసెంట్ ఒప్పుకోరు, ఎవరు ప్రశ్నించినా అంగీకరించరు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ పార్టీ వాళ్ళు చెప్పినా అంగీకరించరు, పడా నీకేం తెలుసు అంటారు. ఇలాంటి అథారిటేరియన్ లీడర్స్ ఏంటంటే నడిచినంత కాలం నడుస్తుంది. ఒక్కసారి వల్లరేబుల్ అయిపోతే ఇక ఎవడినాడు. ఇప్పుడు ఇంట్లో మనకు తండ్రో తాత ఉంటాడు, చాలా టెర్రర్ ఉంటాడు. ఇక అందరూ కొడుకు కోడళ్ళు బిడ్డలు మనవళ్ళు మనవరాలు భార్య అందరూ అసలు వణికిపోతా అంటారు, ఆయన మాటకు ఎదురు చెప్పారు. ఒక్కసారి ఆయన రిటైర్ అవ్వడమో ఆరోగ్యం చెడిపోవడమో ఆ వ్యాపారంలో దెబ్బతినడం జరగనియండి, ఎవరికే తీయడు. ఇంట్లో పని మనిషి కూడా సాలేవా ఆగాయ బాగా చెప్పినా ఉంటాడు. అప్పటిదాకా ఇంట్లో టైగర్ టెర్రర్, కానీ ఒకసారి పిల్లికి కూడా ఉండే శక్తి కూడా ఉండదు. అంటే ఎంత బలమైన నాయకుడైనా అంతే. ఇప్పుడు న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఏం చెప్తుంది, ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఫిజిక్సే, సైన్స్ ఇస్ సైన్స్. టు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. నువ్వు బంతిని బలంగా గొడవ కొడితే అంతే బలంగా రిటర్న్ వస్తుంది. కేసీఆర్ బలంగా బంతిని కొట్టాడు, కింద నాయకులంతా ఇప్పుడు అదే బలంతో ప్రజలు నాయకులు తిరగబడుతున్నారు. సో అందువల్ల నువ్వు కొట్టకపోతే తిరగబడరు. సో దట్ ఈస్ ద లా ఆఫ్ మోషన్. ఫిజిక్స్ని ఎవరు కాదనగలరు? సో అందువల్ల ఇక్కడ కూడా జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కానీ ఎనీ అథారిటీ లీడర్, ఇప్పుడు మీరు రేపు చూడండి జగన్ ఓడిపోయినా కూడా అదే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇదివరకు వచ్చింది కూడా, మీరు 2019లో ఓడిపోయాక 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయినాక మళ్ళీ టీడీపీ 23 మంది చేర్చుకున్నందుకు 23కే మిగిలింది, అది వేరే విషయం. సో అందువల్ల అథారిటేరియన్ లీడర్స్ ఎవరు కూడా వారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లుంటుందంటే వాళ్ళకు బలం ఉన్నంత కాలం బలం ఉంటుంది. ఒక్కసారి బలహీన పడితే ఇక వాళ్ళకు మామూలుగా ఉండదు ఇంపాక్ట్. ఇందిరాగాంధీ అనుభవం కూడా చూశాం కదా. ఇందిరాగాంధీ ఆఖరికి తన సీటు తన కొడుకు సీటు కూడా ఓడిపోయింది ఎమర్జెన్సీ తర్వాత. ఎమర్జెన్సీలో అంత బలంగా బంతిని కొట్టింది, అంతే బలంగా ప్రజలు తిరగబడ్డారు. న్యూటన్ లా ఆఫ్ మోషన్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది దానికి 77 ఎలక్షన్స్ ఒక ఎగ్జాంపుల్. తిరగబడితే మళ్ళీ ఏంటి 80 ఉత్తరప్రదేశ్లో ఆ రోజు 85 సీట్స్, ఉత్తరాఖండ్ లేదు కనుక 85 కాంగ్రెస్ ఓడిపోయింది. 85 ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. 85 ఓడిపోయింది. నార్త్ ఇండియా మొత్తం కాంగ్రెస్ 0. రాయబరేలీ, నేను 8th క్లాస్ స్టూడెంట్, నాకు ఇప్పటికీ గుర్తు. నేను మా మేనమామ ఇంట్లో ఉన్నాను ఆ రోజు, తక్కల్లపల్లి అని కేశవరామ్ సిమెంట్స్ అని ఉంటుంది కరీంనగర్ జిల్లాలో. సో అందులో మా మేనమామ ఎలక్ట్రీషియన్గా పనిచేసి వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పటికీ నాకు ఆ రోజు గుర్తు. అసలు ఏంటి స్వీప్, అసలు రాయబరేలీ నుంచి మా ఇందిరాగాంధీ ఓడిపోయింది రాజ్నారాయణ లాంటి అనామకం చేతిలో. సో అలాగే అమేథీ నుంచి సంజయ్ గాంధీ ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్లో 85 ఓడిపోయారు. ఆ రకమైన రిజల్ట్ వచ్చింది. కారణం న్యూటన్ లా ఆఫ్ మోషన్. అంత భయంకరంగా బంతిని కొట్టింది. కొడితే అంతే భయంకరంగా తీసి ఎదురు వచ్చి తాకితే ఇందిరాగాంధీ లాంటి బలమైన నాయకులు వెళ్ళిపోయారు. అందువల్ల బీఆర్ఎస్ కేసీఆర్కు ఉన్న అనుభవం కూడా అదే. ఇప్పుడు ఒక్కసారి కనుక అసెంబ్లీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేదు అనుకోండి, మీకు మామూలుగా ఉండదు బీఆర్ఎస్కు తాకిడి. అందుకే అది గమనించిన కేసీఆర్ చాలా తెలివైన వాడు. సో తాను పొరపాట్లు చేయగలిగినంత వ్యక్తే కాదు, పొరపాట్లను గుర్తించి రివర్స్ చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు కేసీఆర్. అందుకే నేను ఇప్పుడు చూడండి, మీరు కాంగ్రెస్ ఏమో బీజేపీ ఏమో లెక్కలేసుకుంటాను, నాకు ఎన్ని సీట్లు వస్తాయి, ఏ సీట్లు గెలుస్తాం, ఏ సీట్లు ఓడతాం. వాళ్ళు ఇప్పుడు ప్రజా సమస్యల మీద కాదు, ఇప్పుడు వాళ్ళ ఆలోచన అంతా ఎక్కడుంది, పార్లమెంట్ సీట్లు ఎన్ని వస్తాయి. కేసీఆర్ లెక్కలు వేస్తలేడు చూడండి. అందుకే రైతు ఎజెండా అని చెప్పి రోడ్డు మీదకి వచ్చాను నిన్న. బీజేపీ రాలే, మరి ఎందుకు కేసీఆర్ వచ్చాడు? బీజేపీకి ఎంపీ సీట్లు లెక్కలేసుకుని పనిలో ఉన్నారు కదా. వీళ్ళకి ఆ పని లేదు కనుక ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్లో నీకు ఐఐటి ఎగ్జామ్ రాస్తావు, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తావు, నీకు సీట్ వస్తాను వాడేమో ఇంజనీరింగ్ కాలేజ్ లిస్టు తీసుకొని బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి, టాప్ ర్యాంక్ వస్తే ఏ కాలేజో లెక్కలేస్తాడు. ఎంసెట్లో సీటే రాదనుకున్నాడు, ఆ లెక్కలెత్తరా, ప్రశాంతంగా ఉంటాడు. ఇవాళ ఏంటమ్మా దోషనా వడానా అంటుంటాడు. సో ఈ ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన వాడు అసలు టిఫిన్ ఏంటి అని అన్నాడు. రారా టిఫిన్ కంటే కూడా అసలు వాడు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళ లెక్క అంతా నాకు వాసవి వస్తుందా, సిబిఐటి వస్తుందా, నాకు ఇంకోటి వస్తుందా అని లెక్కలేసుకుంటా కూర్చుంటాడు.
వీడేమో లెక్కలేడు, దోశ వడ ఉప్మా లెక్కలేస్తాడు. సో అందుకే జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నది అదే. కాంగ్రెస్ ఏమో బీజేపీ ఏమో ఎన్ని ఎంపీ సీట్లు లెక్కలేసుకుంటే బీఆర్ఎస్ ఏమో ఏ సమస్య ఉంది, దేని మీద ధర్నా చేద్దాం, ఎందుకంటే ఎలాగో మనకు సీట్లు వచ్చేయలేదు, దాని గురించి ఎందుకు టెన్షను. సో మనకు ఆ ఆలోచన ఎందుకు అనుకునే పరిస్థితిలో బీఆర్ఎస్ ఉంది కదా. అందువల్ల కేసీఆర్ కనుక ఇదే రకంగా ఇప్పుడు రైతుల ఎజెండా తీసుకున్నాడు, దట్ ఇస్ ద కరెక్ట్ స్టాండ్. అంటే ప్రజలే రాజకీయ నాయకులకు అల్టిమేట్గా ప్రజలే అధికారం ఇవ్వాలి, మనకు బయట నుంచి ఎవరికి రారు. ఎటా జరుగుతుంది, ప్రజల మద్దతు ఉన్నంత కాలం నిన్ను ఎవడు ఏమి చేయలేడు. అందువల్ల ప్రజల్లో పలుకుబడి పెంచుకునే పని చేయాలి. సో ఎక్కడైనా అది ఈవెన్ మనకు పాలిటిక్స్లోనైనా మీడియా అయినా ఏదైనా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ పాపులర్ పీపుల్ విల్ ఫ్లాక్ టు యూ. ఇవాళ నాగేశ్వర్ అన్ని టీవీ ఛానల్ ఎందుకు పిలుస్తున్నారు, నాకేమైనా చుట్టమా పక్కమా వాళ్ళు, కానీ ఎందుకంటే ఎక్కడ మాట్లాడినా 1,00,000 వ్యూస్ వస్తున్నాయి, పిలవకపోతే ఎక్కడికి వస్తారు. నా మీద ప్రేమతో కాదు పిలిచేది, ప్రేమతో అభిమానం ఉంటే ఏదో ఒకసారి పిలుస్తారు నెలకొకసారి. అరే మా వర్మకైనా నాగేశ్వర్ పేరు గౌరవం ఉంటే మందుకోసారి పిలుస్తారు, కానీ రోజు పిలవడు కదా. రోజు ఎందుకు పిలుస్తారు, నిన్నో ఛానల్లో మాట్లాడితే 1,00,000 వ్యూస్ తెల్లారే వరకు, మొన్నో ఛానల్లో మాట్లాడితే 6 లక్షల వ్యూస్. అంటే ప్రజల్లో పలుకుబడి ఉన్నప్పుడు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంటుందో రాజకీయ నాయకులు కూడా వస్తాయి. మా ప్రజల్లో పలుకుబడి ఉన్నంత కాలం మనిషి సజీవంగా ఉంటాడు. చేప నీళ్ళల్లో ఉన్నంత కాలం సజీవంగా ఉంటుంది. ఒక్కసారి నీళ్ళ నుంచి బయటికి వచ్చింది అనుకోండి, అసలు మీరు ఒక చేప సముద్రంలోనో నదిలోనో ఉన్నంత సుఖంగా మీకు ఒక టబ్లో ఉంటుందా, మీరు ఒక బకెట్లో ఉంటుందా, ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ అనే చేప మీకు సముద్రంలో ఉండే ఒకప్పుడు 88 సీట్లు వచ్చినప్పుడు, నదిలో ఉండే, ఇప్పుడు ట్యాంక్లో వచ్చింది 39 సీట్లకు పడిపోయి చెరువులోకి వచ్చి కుంటలోకి వచ్చింది. ఆ కుంట నుంచి బకెట్లోకి వస్తుందో చూడాలి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఇక బకెట్లో కనుక వచ్చింది అనుకోండి, ఇక బయట కూడా నీళ్ళే లేకుండా బయట పడుతుందా, భూమి మీదకి వస్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది. అందువల్ల అందుకొరకు అప్పుడు ఏం చేయాలి కేసీఆర్, ఆ బీఆర్ఎస్ అనే చేపను బకెట్ల నుంచి కనీసం ఇంట్లో ఉన్న అక్వేరియంలోకైనా పంపాలి, అక్కడ నుంచి చిన్న పాండులోకి పంపాలి, పాండు నుంచి ఒక చెరువులోకి పంపాలి, చెరువు నుంచి మెల్లగా నదిలోకి పంపుకోవాలి. ఇది పంపకపోతే మాత్రం బకెట్ నుంచి రివర్స్లో భూమి మీదకి వచ్చినాక ఇతరత్తులు. అందువల్ల ఆ పనే కేసీఆర్ చేస్తాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అనే చేపను పాండులోకి వచ్చింది కనుక, కుంటలోకి వచ్చింది కనుక చెరువులోకి తోసే పని చేస్తున్నాడు. అది కనుక కేసీఆర్ సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఆ చేపను చెరువులో చేపను ఈజీగా పట్టుకోవడం, కుంటలో ఉన్న చేపను ఈజీగా పట్టుకోవచ్చు కదా. సో అందువల్ల మొదలైతే ఆ చెరువులోకి తోసే పని చేస్తున్నాడు.